ద న్యూ కారిడార్ ఆఫ్ మావిగన్. ఈ ఇమేజెస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయండి. దాదాపుగా ఇక మనం చూసుకున్నట్లయితే ఈ మావిగన్ ప్రస్థానం, ద న్యూ కారిడార్ ఆఫ్ మావిగన్ అంటూ జగన్ బొమ్మను వేసి ఒక హైలైట్ పోస్టర్స్ అన్ని రెడీ అవుతున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో కొన్ని ఇమేజెస్ కూడా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 2029 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇదే ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవచ్చు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోందండి. 2029 ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఇదే కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ మావిగన్ అనే పదం, ఈ భవిష్యత్తు ఏంటో అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఒకవేళ వైసీపీ గెలిస్తే ఇదే పదాన్ని జెండాలపై పట్టుకొని సంబరాలు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఓడిపోతే ఈ మావిగన్ అనే పదాన్ని 1000 అడుగుల లోతైనటువంటి బోరు బావిలో పాతి పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది అని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారండి. అసలు ఈ మావిగన్ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంత బలంగా ముందుకు తీసుకొస్తున్నారు? ఇది కేవలం రాజకీయ నినాదమా, లేక దీని వెనుక మరేదైనా పెద్ద వ్యూహం, పెద్ద రాజకీయ కుట్ర లాంటిది ఏదైనా దాగి ఉందా? ఇప్పుడు అందరిలోనూ ఒక పెద్ద సందేహం అయితే ఉందండి. అమరావతి శాశ్వత రాజధాని అని ఇటీవలే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినటువంటి తర్వాత మళ్ళీ కొత్త రాజధాని గురించి మాట్లాడడం చట్టబద్ధమేనా? ఇదే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ఆమోదించబడింది. ఆ చట్టంలో రాష్ట్ర విభజన, ఆస్తుల పంపిణీ, ఉద్యోగుల విభజన ఇలాంటివన్నీ అనేక అంశాలతో పాటు రాజధాని అంశం కూడా ప్రస్తావించారు. ఆ చట్టం ప్రకారం హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. అంటే 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వివిధ రాజకీయ, చట్టపరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవటం మనందరం కూడా గమనించాం. ప్రస్తుతం అమరావతి రాజధానిగా కొనసాగుతోంది. అయితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా రాజధాని మార్పు ప్రతిపాదన తీసుకురావాలి అంటే అది కేవలం రాష్ట్ర అసెంబ్లీ పరిధిలో ముగిసేటటువంటి అంశం అయితే కాదండి. ఎందుకంటే రాజధాని అంశం చట్టపరమైనటువంటి ప్రక్రియలకు లోబడి ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఏ చట్టమైనా అవసరమైతే సవరించవచ్చు. రాజ్యాంగాన్నే ఎన్నోసార్లు సవరించినటువంటి దేశం మనది. కానీ దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ ఉంటుందండి. ఒకవేళ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అయినా రాజధాని మార్పు కోరుకుంటే ముందుగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అవుతుంది. అవసరమైతే పార్లమెంట్లో చట్ట సవరణలు కూడా జరగాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అంటే మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి వెంటనే రాజధానిని మార్చేస్తాం అనేది అంత సులభమైనటువంటి ప్రక్రియ అయితే కాదండి. అందుకే ఈ అంశంలో చివరి నిర్ణయం అయితే ప్రజల తీర్పు, రాజకీయ పరిస్థితులు, చట్టపరమైనటువంటి ప్రక్రియలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక మరో ప్రశ్న ఏంటంటే, ప్రజలు నిజంగా మావిగన్ ఆలోచనను స్వీకరిస్తారా? అది పూర్తిగా ప్రజల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే భవిష్యత్ రాజకీయ దిశనైతే నిర్దేశిస్తుందండి. ఖచ్చితంగా 2029 ఎన్నికలు నిజంగానే మావిగన్ రెఫరెండంగా మారతాయా, లేదా అమరావతికే ప్రజలు మద్దతు ఇస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఒక్క ప్రజలు మాత్రమేనండి. మరి దీనిపై చూస్తున్నటువంటి మీ అభిప్రాయం ఏంటి? అమరావతి కొనసాగాల, లేక కొత్త ప్రతిపాదనలకు అవకాశం ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.